హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వంట రాని వాళ్ళు, వెజిటేరియన్ అనేది చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెసిపీ అనేది సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేసుకుందామా? చాలో. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెసల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న టమోటో ఒక మీడియం సైజ్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అండ్ ఆనియన్స్లో పూర్తిగా కలిసే విధంగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఆయిల్లో పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. హోమ్మేడ్ గరం మసాలా స్పెషల్ ఇందులో, దానికే టేస్ట్ అనేది ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ మజ్జిగ యాడ్ చేశాను. పెరుగు ఉన్నట్లయితే పెరుగు కూడా యాడ్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ కారం, నానబెట్టుకున్న పచ్చి బఠానీ గుప్పెడు. మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనం ఆఫ్టర్నూన్కి కానీ ఈవినింగ్కి కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లగడ్డ, సన్నగా తరుక్కున్న క్యారెట్ 2 మీడియం సైజ్ తీసేసుకున్నాను. ఉల్లగడ్డ 2, క్యారెట్ 2 మీడియం సైజ్ తీసేసుకొని మసాలాలో ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టి కలపండి. అన్ని మసాలాస్ ఈ వెజిటేబుల్స్ మొత్తానికి కూడా పట్టే విధంగా ఒక ఫ్యూ సెకండ్స్ అనేవి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేసుకున్న మిశ్రమం తర్వాత ఒకటి పెద్ద మిల్క్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో విత్ హోమ్మేడ్ గరం మసాలాతో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఆఫ్టర్ 5 మినిట్స్ లుకింగ్ అనేది ఇలా ఉండిద్ది. వాటర్ అనేది కొంచెం వేసేసుకుంటే వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా 5 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేయాలి. మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అనేవి కుక్ చేసేసుకుంటే టేస్టీ మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరు వేడి వేడి చపాతీ, పరోటా, పుల్కా అండ్ రైస్ కాంబినేషన్లో సైడ్ డిష్గా కూడా తీసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. వంట రాని వాళ్ళు ఇట్టే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు. కిచెన్లో ఎక్కువ టైం వెచ్చించని వాళ్ళు, సింపుల్గా డిష్ ప్రిపేర్ అయిపోవాలి అనేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి విత్ హోమ్మేడ్ గరం మసాలాతో. ఓకేనా? సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.